అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఏమంటే సర్వీసులతో పాటు నా ఫ్యామిలీ విషయాలు కూడా మీ అందరికీ తెలియజేస్తుంటాను. ఇంక ఈరోజైతే శాంతిపురం అనే ఊర్లో మేమందరూ కలిసాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక్కడ చూసారా మా మనవడు ఒకసారిగా అమ్మమ్మ అని పరిగెత్తొస్తున్నాడు. అదిగోండి. అంతకన్నా ఇంకేం కావాలండి. ఆనందం మాటల్లో చెప్పలేము. ఈ విధంగా మా మనవడు మనవరాళ్ళైతే ప్రేమతో అమ్మమ్మ అని పిలిచి నన్ను పడేస్తూ ఉంటారన్నమాట. నేను మా వారు మన ఆశ్రమం నుండి వెళ్ళాము. ఇంకా మా పిల్లలు అన్న వదిన అయితే బెంగళూరు నుండి వచ్చారు. ఇక్కడైతే మాకు దగ్గర బాగా కావాల్సిన వారిది పెళ్ళి. అది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను ఎవరు అన్నట్లుగా. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళంగానే, చౌల్ట్రీ లోపలికి వెళ్ళంగానే బంధుమిత్రులు, మన అభిమానులు అందరూ కూడా ఈ రకంగా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. వీడియోలు చూస్తామని చాలా వరకు అందరూ చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. మీరందరూ బాగా వీడియోలు చూడండి అబ్బా. మీరందరూ చూసేదాని వల్లనే మంజుల మీని చేయగలుగుతా ఉంది. అవునా కాదా? మనస్ఫూర్తిగా ఆ మాట ఎన్నిసార్లైనా చెప్తానండి. ఎందుకంటే యూట్యూబ్ పెట్టకముందు వేరు, యూట్యూబ్ పెట్టిన తర్వాత వేరన్నమాట. అదేమంటే యూట్యూబ్ పెట్టకముందు హోటళ్ళు, హాస్టళ్ళు, చిల్లరంగడి ఇవన్నీ పెట్టుకొని ఆశ్రమము సర్వీసులు రన్ చేసేదాన్ని. ఇప్పుడైతే యూట్యూబ్ మెయింటైన్ చేస్తూ సర్వీసులు అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడ మా వారు పక్కన ఉన్నారు కదా, తను నాకు అన్నవారసు అవుతారు. ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చారు. ఇంకా అక్కడ కలిసాము, ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే పెళ్ళికి వచ్చాము అని చెప్పాను కదా, అక్కడ పెళ్లి కొడుకు తరపున వచ్చామా, పెళ్లి కూతురు తరపున వచ్చామా, వాళ్ళు ఎవరు మాకేమవుతారు అనేది ఫ్యామిలీ మొత్తం వచ్చాము కదా, ఏమవుతారు, బంధువులు అవుతారా, మిత్రులు అవుతారా అన్నట్లుగా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానబ్బా. ఇంకా మాకైతే రోజు వర్షాలు పడుతున్నాయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వర్షంలోనే వెళ్ళాలా, వర్షంలోనే రావాలా. ఏముందిలేమా, కారులోనే కదా వెళ్ళేది అనుకోవచ్చు. కాకపోతే కారులో కూడా వర్షంలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే కదండి. కాకపోతే వెళ్ళక తప్పదు. కానీ దీపావళి పండుగ వరకు ఇదే రకంగా ఉంటుంది అనుకుంటాను. కానీ ఆశ్రమంలో ఈ సంవత్సరం అన్ని పండుగలు బాగా గ్రాండ్గా జరుపుకున్నాం, కానీ దీపావళి పండుగ అయితే జరుపుకోలేదండి, వద్దనుకుంటున్నాము. ఎందుకంటే ఆశ్రమవాసులకి నాకు కూడా హెల్త్ బాగాలేదనుకుంటున్నా, గొంతు ఇప్పటికే మీరు గుర్తుపట్టింటారు. ఈ మోడానికి దానికి అందరికీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది కాబట్టి వద్దనుకున్నాను. కాకపోతే పూజ అయితే చేస్తాం, కానీ కజ్జాయిలు, అత్తిరసాలు అంటారు కదా, అవైతే చేయము. మామూలు పూజ చేసుకుంటాం సింపుల్గా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.